నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన 2 కథలు వింటారు. ముందుగా వినండి. ఆయన కీర్తి వెనక. వంట పూర్తయిందా అన్నాడు వెంకట్రామయ్య కరివేపాకు కోసుకుందామని పెరట్లోకి వచ్చిన సీతమ్మతో. అయిపోవచ్చింది. ఇవాళ అలా అడుగుతున్నారు అంది సీతమ్మ ఆశ్చర్యంగా. ఎప్పుడూ 12 దాటితే గాని భోజనం మాట ఎత్తనివ్వడు భర్త. అటువంటిది ఇవాళ 10:30 అయిందో లేదో వంట అయిందా అని అడుగుతుంటే ఆశ్చర్యం అనిపించింది ఆవిడికి. ఒక అతను వస్తానన్నాడు 11:30కి. అతనితో మాట్లాడుతూ కూర్చుంటే 1 గంట అయిపోతుందేమో, బాగా ఆలస్యం అయిపోతుంది, అందుకే ముందుగా తినేసి కూర్చుంటే నయం కదా అని అన్నాడు ఆయన. సరే అయితే ఓ 10 నిమిషాల్లో వడ్డిచ్చేస్తాను అంటూ కరివేపాకు కోసుకుని వంటింట్లోకి వెళ్ళింది. సరే అంది. కానీ ఆవిడ మనసులో ఉక్రోషం కలిగింది. తాను ఎప్పుడైనా ఆకలేసి, ముఖ్యంగా ఉపవాసం ఉన్న తర్వాత మర్నాడు నీరసం అనిపించి త్వరగా భోజనానికి లేవమంటే ససేమిరా అని కుర్చీలోంచి కదలడు. నువ్వు భోంచేసేయి రాదు, నన్ను చంపకపోతే అంటాడు. ఆయన భోంచేయకుండా నేను చేయనని తెలుసు. 60 ఏళ్లుగా కాపురం చేస్తున్నాం. ఆయన సంగతి నాకు తెలీదా? నా సంగతి ఆయనకి తెలీదా? నేను ముందుగా భోంచేస్తే కాస్త నడుము వాల్చాలనిపిస్తుంది. తీరా ఓ కొనుకు పట్టిందంటే బద్ధకం వదిలించుకుని ఆయనకు వడ్డించాలంటే చిరాకేస్తుంది. ఆయన ఎప్పుడూ తనంతట తను వడ్డించుకు తినరు. భర్త స్వభావాన్ని నెమరు వేసుకుంటూ, ఇంతకీ ఎవరొస్తున్నారో అంతసేపు మాట్లాడడానికి అడిగితే స్వయంగా చెప్తారు కనుకనా. మగవాళ్ళకి 1,00,000 వ్యవహారాలుంటాయి, నీకెందుకు అవన్నీ అంటూ గుప్పిట్లో పెట్టుకుంటారు. మళ్ళీ తన అవసరం ఏదన్నా ఉంటే మాత్రం చిలకలా అన్నీ చెప్తారు అనుకుంటూ లోపల నవ్వుకుంది, అంతకన్నా చేసేది లేక. భోజనం చేస్తున్నప్పుడైనా ఆ రాబోయే వ్యక్తి ఎవడో, ఎందుకు వస్తున్నాడో ఏమీ చెప్పలేదాయన. సీతమ్మ కూడా తనంతట తాను అడగలేదు. అనుకున్నట్టుగానే 11:30కి ఎవరో బెల్లు నొక్కారు. వెంకట్రామయ్యే వెళ్ళి తలుపు తీశాడు. ఒకడు కాదు, 2 వచ్చారు. ఒకతను కెమెరా భుజాన తగిలించుకుని వచ్చాడు. సీతమ్మ మధ్యగది తలుపు చాటు నుంచి చూసింది. ఎండలో రావడం మూలాన్ని దాహం వేసినట్టుంది వాళ్ళకి. మంచినీళ్లు కావాలన్నారు. వెంకట్రామయ్య లోపలికి వచ్చి సీతమ్మని 2 గ్లాసులతో మంచినీళ్లు చల్లటివి కుండలోకి తెచ్చిపెట్టమన్నాడు. సీతమ్మ నీళ్లు గ్లాసులు పళ్ళెంలో పెట్టి పళ్ళెం పుచ్చుకుని హాల్లోకి వెళ్లేసరికి అక్కడ కూర్చున్న వాళ్లల్లో కెమెరా పట్టుకున్న అతను కాకుండా ఇంకో అతను వెంకట్రామయ్యని స్వాతంత్ర్య సమరంలో ఆయన పాత్ర గురించి చెప్పమంటున్నాడు. స్వాతంత్ర్య పోరాటంలో ఆంధ్రదేశం అనే ఉత్తమ గ్రంథాన్ని రాసినందుకు ఆయనకు లభించిన పురస్కారం గురించి ప్రస్తావిస్తూ 50 ఏళ్ల స్వాతంత్ర్యోత్సవం సందర్భంగా ఆయన గతంలోని అనుభవాల గురించి తెలుసుకుని తమ పత్రికలో ప్రచురించాలనుకుంటున్నట్టు చెప్పాడు. వాళ్ళు ఎందుకు వచ్చారో సీతమ్మకు అర్థమైంది. భర్త ఉత్సాహంగా తన బాల్యంతో మొదలుపెట్టి చెప్తుంటే సీతమ్మ ఖాళీ గ్లాసులు పళ్ళెము పుచ్చుకుని లోపలికి వచ్చేసింది. అప్పటికే వంటింట్లో అన్నీ సర్దుకోవడం అయిపోవడంతో మధ్యగదిలో పడక కుర్చీలో నడుము వాల్చింది సీతమ్మ. హాల్లోంచి వెంకట్రామయ్య కబుర్లు స్పష్టంగానే వినిపిస్తున్నాయి ఆవిడికి. మధ్య ఆ పత్రికతనేవో ప్రశ్నలు వేస్తున్నాడు. ఆయన సమాధానాలు చెప్తున్నాడు వివరంగా. ఆ రోజులన్నీ కళ్ళకు కట్టినట్టయింది సీతమ్మకి. కాపురానికి వచ్చి 4-5 ఏళ్లు కాలేదు. అప్పుడే 2 పిల్లలు. పెద్ద పిల్లవాడికి 2 ఏళ్లు దాటాయి. రెండో వాడికి 3వ నెల. అప్పటికే ఉధృతంగా సాగుతున్న స్వాతంత్ర్య పోరాటంలో తన భర్త ముందుకు దూకాడు. కాలేజీలో పాఠాలతో పాటు స్వాతంత్ర్యోద్యమం గురించి పిల్లలకి చెప్పడమే కాకుండా సాయంకాలం పార్కులో గుమిగూడని వాళ్ళని పోగు చేసి నినాదాలిస్తూ ఉపన్యసించడం, పోలీసులు వాళ్ళని చెదరగొట్టడానికి ప్రయత్నిస్తే ఎదిరించి లాఠీ దెబ్బలు తినడం, అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం, ఆ జైల్లో పరిస్థితులు ఎలా ఉండేవో ఆ అనుభవాలన్నీ చెప్పుకొస్తున్నాడు ఆయన. జైలు నుంచి వచ్చాక తన వాటా పొలంలో కొంత అమ్ముకోనిమ్మని తండ్రిని అడిగితే ఆయన ఒప్పుకోలేదు. ఇంకా చేతికి అందాల్సిన కొడుకులున్నారు. ఇప్పటి నుంచి ఉన్న కాస్త పొలం అమ్ముకుంటే ముందు ఎలా గడుస్తుందని ఆయన భయం. వచ్చిన ఉద్యోగం కాలదన్నుకుని రాజకీయాల్లో చేరడమే కాకుండా
ఉన్న ఆస్తిని కూడా తగలేస్తానంటే ఎలా అంటూ దబాయించాడు తండ్రి. భర్త బాధ చూడలేక తన చేతి గాజులు గొలుసు తీసిచ్చింది ఉద్యమం కోసం వాడుకోమని. ఆనాటి సంగతులన్నీ పత్రికతంతో వెంకట్రామయ్య చెప్తూ ఉంటే తను నగలు ఇచ్చిన సంగతి కూడా చెప్తాడేమోనని చెవులు రిక్కించి వింది సీతమ్మ. చెప్పినట్టు లేదు. గబుక్కును లేచి వెళ్ళి హాలు గుమ్మంలో నుంచుంది. ఫోటోలతను పత్రికతను సీతమ్మ కేసు చూశారు. హఠాత్తుగా వాళ్ళు తన వైపు చూడ్డం మానేసి తన వెనకాల గుమ్మం వైపు చూస్తుంటే అనుమానం వేసి వెనక్కి తిరిగి చూశాడు వెంకట్రామయ్య. సీతమ్మ గుమ్మంలో నిలబడి ఉండడం చూసి, ఏం కావాలి అన్నాడు కనుబొమ్మలు ముడిచి. పానకంలో పుడకలా అడ్డొచ్చిందన్నట్టు విసుగు ధ్వనించింది అతని కంఠంలో. ఆవిడ చెప్పదలుచుకున్న మాటలు గొంతులోంచి కడుపులోకి జారిపోయాయి. హబే, కాఫీ ఏమన్నా తెమ్మంటారేమో అడుగుదామని అంది తడబడుతూ. ఆవిడ కాఫీ ప్రసక్తి తెచ్చాక తను వద్దంటే బావుండదని, పట్రా, అడగడం దేనికి అన్నాడు దర్పంగా. సీతమ్మ లోపలికి వెళ్ళింది. తన చేతి గాజులు గొలుసు తీసి భర్తకిచ్చిందని తెలిసి ఆనాడు తన తల్లి చివాట్లేసింది. ఆడదాని ఒంటినున్న బంగారం వాడుకున్నందుకు అల్లుణ్ణి ఆడిపోసుకుంది. ఆ తర్వాత తండ్రి వెనకాల పడి ఆస్తి కొంత అమ్మించి ఉద్యమంలో మరింత తీవ్రంగా పాల్గొని మరో 2 సార్లు భర్త జైలు పాలవడం, ఆ సమయంలో తను పిల్లల్ని తీసుకుని కొన్నాళ్లు పుట్టింట్లోనూ కొన్నాళ్లు అత్తింట్లోనూ ఉంటూ పిల్లల చదువులు పాడవుతున్నందుకు బాధపడుతూ అందరి సూటిపోటి మాటలు పడుతూ భర్త ప్రతిసారి జైల్నుంచొచ్చాక తనకి నెల తప్పడంతో సిగ్గుపడుతూ పిల్లల్ని కని పెంచి పెద్ద చేయడంలో, చదువులు చెప్పించడంలో తను ఎన్ని అవస్థలు పడింది గుర్తుకొచ్చింది సీతమ్మకి. ఆ మధ్యకాలంలో దుర్గాబాయమ్మగారితో పాటు కొందరు మహిళలు జెండాలు పుచ్చుకుని స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం చూశాక సీతమ్మకు కూడా ఉత్తేజం కలిగింది. నేను కూడా వాళ్లతో కలిసి ప్రచారానికి వెడతానండి అంది ఓసారి భర్తతో. రేపు అరెస్ట్ అయి జైలుకి వెడితే పిల్లల్ని ఎవరు చూస్తారు అని నిలదీశాడు భర్త. నేను హఠాత్తుగా చస్తే ఏం చేస్తారు అంది ఒళ్ళు మండి. ఏం చేస్తాను, మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అన్నాడు వెటకారంగా నవ్వుతూ. ఆ వెటకారం వెనక నిజం లేకపోలేదనిపించి నోరు మూసుకుని ఊరుకుంది. ఎలాగో ఆ జ్ఞాపకాలన్నింటినీ పక్కకి నెట్టి కాఫీ కలిపి 2 గ్లాసుల్లో పోసి హాల్లోకి తీసుకెళ్ళింది. ఓవైపు వెంకట్రామయ్య మాట్లాడుతుంటే మరోవైపు ఆ ఫోటోలతను ఒకే వరసన ఫోటోలు తీస్తున్నాడు, ఇట్నుంచి అట్నుంచి. అన్ని ఫోటోలు ఎందుకో అనుకుంటూ ఆశ్చర్యంగా చూసింది సీతమ్మ కాఫీ గ్లాసులు పెట్టి తెచ్చిన పళ్ళెం అలాగే చేత్తో పట్టుకుని. వెంకట్రామయ్య గారు, ప్రతి పురుషుని విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు. మీ విషయంలో ఎవరైనా ఉన్నారా అన్నాడు పత్రికతను. ఆ ప్రశ్న చిత్రంగా అనిపించింది సీతమ్మకి. భర్త ఏం సమాధానం చెప్తాడా అని కుతూహలంగా చూసింది భర్తకేసి. వెంకట్రామయ్య అరక్షణం సేపు తబ్బిబ్బైనట్టు కనిపించాడు. అంతలోనే తేరుకుని, ఈవిడ తప్ప వేరే స్త్రీ ఎవ్వరూ లేరండోయ్ అంటూ నవ్వేసి భార్యకేసి ఓరగా చూశాడు. అతిథులిద్దరి కోసం కాఫీ గ్లాసులు మధ్య బల్ల మీద పెట్టి సీతమ్మ తిరిగి లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఆ ఫోటోలతను, అమ్మా ఒక్కసారి ఆయన వెనకాల నుంచోండి, మీ ఇద్దరి ఫోటో తీసుకుంటాను అన్నాడు. అయ్యయ్యో, నాకెందుకు నాయనా అంటూ 2 అడుగులు వెనక్కి వేసింది. ఆ మాట అందుకుని, మధ్యలో ఆవిడెందుకులేండి అన్నాడు వెంకట్రామయ్య తేలిగ్గా. పత్రికతను వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకన్నట్టు ఫోటోగ్రాఫర్ కేసి వద్దులే అన్నట్టు చూశాడు. సీతమ్మ లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ వాలు కుర్చీలో కూర్చుని నాకెందుకు అని ఎందుకు మొహమాట పడ్డానా అని బాధపడింది ముందు. తర్వాత మంచి పని చేశాను, కక్కుర్తి పడలేదు, నయమే అనుకుంది. ఆయన పోరాటంలో పాల్గొంటే తను ఇంట్లో ఉండి పిల్లల సంగతి చూసుకుని ఎలాగో సంసారాన్ని నెట్టుకొచ్చింది. తను ఆయనతో పాటు జైలుకి వెళ్ళుంటే పిల్లల గతి ఏమై ఉండేది? ఆయన అన్నట్టు నిజమే. కానీ ఆనాడు తను ఎవ్వరినీ లెక్క చేయకుండా ఆయన అలా దేశం కోసం తెగించి జైలుకు వెళ్ళడానికి సిద్ధపడి ఉంటే ఈ రోజున ఆ పత్రికతను తనని కూడా తన పోరాట అనుభవాల గురించి, తను చేసిన త్యాగాల గురించి అడిగి తన గురించి పేపర్లో రాసేవాడు కదా. ఆ ఫోటోలు అతను తనకి కూడా ప్రత్యేకంగా ఫోటోలు తీసేవాడు కదా అనుకుంటూ చేజారిపోయిన కీర్తిని తలుచుకుని కించపడింది కొంతసేపు. విరక్తిగా పడక్కుర్చీలోంచి లేస్తూ, ఏమిటో స్వతంత్రం వచ్చి 50 ఏళ్ళయిందంటూ ఉత్సవాలు జరుపుతున్నారు. ఎవరికొచ్చిందో మరి ఆ స్వతంత్రం, నాకైతే వచ్చినట్టు లేదు అనుకుంది.
వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన కథ ఆయన కీర్తి వెనక విన్నారు. ఇప్పుడు వినండి, శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు రచించినదే మరో కథ, ప్రశ్నార్థకం. స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నవారు ఈ నలుగురిలో ఎవరు? ఏ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, బి. బాలగంగాధర తిలక్, సి. సుభాష్ చంద్రబోస్, డి. జవహర్ లాల్ నెహ్రూ. టీవీ కార్యక్రమంలో ఆ ప్రశ్నకి సమాధానం అగ్నిస్థానంలో కూర్చున్న ఆ అమ్మాయికి తెలియలేదు. ఫోన్లో తన బాస్ని అడగడానికి అనుమతి కోరింది. ఆ ప్రయత్నం జరుగుతోంది. నా ఆలోచన మరోవైపుకు మళ్ళింది. ఆ 4 పేర్లు పురుషులవే. మాట వరుసకైనా ఒక స్త్రీ పేరు ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజుల్లో సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్ వంటి స్త్రీలు కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు కదా. స్త్రీలైనప్పటికీ ఆనాటి పరిస్థితుల్లో పురుషులతో సమానంగా పోరాటంలో పాల్గొన్నారు. అటువంటి స్త్రీలలో ఒక్కరి పేరునైనా ఇవ్వవచ్చు కదా. ఇవ్వాలని తోచకపోవడానికి కారణం స్త్రీల విషయంలో సామాజిక దృష్టి ఈనాటికి మౌలికంగా మారకపోవడం వల్లనే. ఆలోచనల్లోనే మార్పు రానప్పుడు పరిస్థితుల్లో ఎలా వస్తుంది? భాష, సంస్కృతి, సంప్రదాయం చాలా వరకు పురుషుల పరంగా రూపొందినప్పుడు స్త్రీల పరిస్థితి మరొక రకంగా ఎలా ఉంటుంది? ఆ అగ్నిస్థానంలో ఉన్న అమ్మాయి అప్పటికే 80,000 గెలుచుకుంది. గెలుచుకున్నారు అనలేదు. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియతమ కథానాయకుడు 80,000 మీ జేబులోకి వచ్చాయి అన్నాడు. జేబు సాధారణంగా మగవాళ్ల దుస్తులకే ఉంటుంది కదా మన దేశంలో. ఆ అమ్మాయి వయస్సుకి చిన్నదే అయినా సంప్రదాయబద్ధంగా చీర కట్టుకునుంది. మరి జేబు ఎక్కడుంటుంది? మీ పర్సులోకి వచ్చాయి అననొచ్చు. కానీ జేబు అనే మాట సహజంగా వచ్చింది అతని నోటి వెంట. కెవ్వున అరిచింది నా పక్కన కూర్చున్న శివాని. ఉలిక్కిపడ్డాను. ఆలోచనల్లోంచి బయటపడి ఏమైందే అన్నాను. గోవిందా, 70,000 గోవిందా అంది తనే ఓడిపోయినంత విచారంగా. ఆ అమ్మాయి బాస్ తప్పు చెప్పాడు. అతను సరిగ్గానే చెప్పుంటాడనుకుని సుభాష్ చంద్రబోస్ అంది ధైర్యంగా. శభాష్ అన్నాను నవ్వుతూ. ఆ అమ్మాయి ఓడిపోయినందుకు విచారం కన్నా ఆమె బాస్ తప్పు చెప్పినందుకు సంతోషం కలిగింది నాకు. కానీ అంతలోనే అనుమానం వేసింది. ఆ అమ్మాయి గెలవకూడదన్న ఉద్దేశంతో అలా చెప్పాడేమోనని. అయితే అతనికి పరువు నష్టమే కదా. నా మొహం, ఆ మాత్రానికి పరువు నష్టమైతే ఏమిటి? నాకింక టీవీ చూడబుద్ధి కాలేదు. మనసు నిండా శివాని భవిష్యత్తు గురించిన ఆలోచనలు ముసురుకున్నాయి. అందులో నా భవిష్యత్తు లేకపోలేదు. నా గురించి పట్టించుకోకు. నీ భవిష్యత్తు, నీ జీవితం మర్చిపోలేను. మీ గురించి పట్టించుకోకుండా ఎలా ఉంటాను అంటుంది శివాని. శివాని చదువు పూర్తయి ఉద్యోగంలో చేరే వరకు ఎన్ని అవస్థలు పడ్డానో, ఎన్ని రకాల చాకిరీ చేశానో అది కళ్ళారా చూసింది. తండ్రి ప్రేమకెన్నడూ నోచుకోలేదది. తండ్రి దేవుడి దగ్గరికి వెళ్ళాడంటే నలుగురికి సానుభూతి ఉంటుంది. తండ్రి మరో స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయాడంటే చులకన, నిరసన. మొగుడు వదిలిపెట్టిన స్త్రీ అని నా మీద పడిన ముద్ర నాతో వదిలిపోతే అంత సమస్య ఉండేది కాదు. ఆ చేదు అనుభవాన్ని దిగమింగి నా ఒంటరి బతుకుని నేనెలాగో భరించేదాన్ని. అది నా కూతురు జీవితాన్ని కూడా శాసించడమే దుర్భరంగా ఉంది. పసిదాని ముఖం చూసైనా నాకు అన్యాయం చేయకండి అని కళ్ళనీళ్లతో వేడుకున్నాను ఆనాడు నా స్వాభిమానాన్ని విడిచి. పిల్లని చూసి ఎత్తుకుంటే ఎక్కడ మమకారం పెనవేసుకుని తన కాళ్లకు అడ్డం పడుతుందోనన్నట్టు దానివైపు చూడకుండా నీ తిండికి బట్టకి ఏ లోటు రానివ్వను, అంతకన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు అంటూ తన గుండె రాయి చేసుకుని నా గుండెని ముక్కలు చేసి విదేశానికి వెళ్ళిపోయారు. భర్త విడిచిన దాన్ని పుట్టింటివారే ఎల్లకాలము గౌరవించరు. ఇక నాకు అత్తవారి ఆదరణ ఎలా లభిస్తుంది? కొత్తలో ఆయన అడపా తడపా పంపిన డబ్బుని మావగారే తీసుకునేవారు మా తల్లి పిల్లల పోషణ ఖర్చుల కోసం. ఆ డబ్బు రావడము, ఇంట్లో నేను చాకిరీ చేయడం, లేకపోతే నన్ను నా కూతుర్ని ఆ కొద్ది కాలమైనా అట్టిపెట్టుకునేవారు కాదు. వస్తువుల ధరలు, మా అవసరాలు పెరుగుతున్న కొద్దీ అత్తమామల చిత్తశుద్ధి తరిగిపోతూ వచ్చింది. మనవడు పుట్టుంటే వంశోద్ధారకుడన్న కాంక్షతో దగ్గరికి తీసేవారేమో. మనవరాల్ని చూస్తే
వాళ్ళకి ఎక్కడలేని చీదరా కలిగేది. దాని చిలిపి మాటలు వాళ్ళకి చిరాకెత్తిచ్చేవి. దాని ముద్దు మాటలు వినే తీరిక గాని, ముద్దు చేసే ఓపిక గాని మిగిలేవి కావు నాకు ఈ ఇంటి చాకిరీతో. శివానిని స్కూల్లో వేసే రోజులు సమీపిస్తుంటే వాళ్ళ నిర్లక్ష్య ధోరణిని ఇంకా భరించలేకపోయాను. 4 ఇళ్లలో వంట పని చేసైనా సరే నా పిల్లని పోషించి చదివించుకుంటానని చెప్పి అత్తారిల్లు విడిచి పుట్టింటికి చేరాను. ఆర్థిక స్వాతంత్రం లేని ఆడదానికి అంతకన్నా గతే ఉంటుంది. నా ఒంటి మీదున్న నగల్ని నాన్నగారి చేతిలో పెట్టి ముందు నా పై చదువు గురించి సాయపడమన్నాను. పిల్లని అమ్మకి అప్పచెప్పి టీచర్స్ ట్రైనింగ్కి వెళ్లేదాన్ని. ఇంటికొచ్చాక పిల్లకి ఆటల ద్వారానే మాటలు నేర్పించేదాన్ని. తమ్ముడి పెళ్ళయ్యాక నాకు స్కూల్లో ఉద్యోగం వచ్చాక వేరే ఇంట్లో ఓ వాటా అద్దెకి తీసుకున్నాను. శివానిని మా స్కూల్లోనే చేర్పించగలిగాను. దగ్గర్నుంచి చూసుకోవడానికి వీలయ్యేది. ఇంటి వాళ్ళకి వాళ్ళ పనుల్లో అప్పుడప్పుడు సాయం చేస్తూ ఉండడంతో వాళ్ళు నా మంచి చెడ్డలు కనిపెట్టి చూసుకునేవారు. శివానిని వాళ్ళ దగ్గర ధైర్యంగా అట్టిపెట్టి వెళ్ళి బజారు పనులు చేసుకొచ్చేదాన్ని. నాకు శివానికి నేను తప్ప మాకు బంధువులెవరూ ఆసరాగా లేరు. ఆ అవసరం రాకుండా జాగ్రత్త పడ్డాను. నా తల్లిదండ్రులు పెద్దవాళ్ళైపోయి వాళ్లే కొడుకుల మీద ఆధారపడుతున్నప్పుడు నేను వాళ్ల మీద ఆధారపడ్డంలో అర్థం లేదు. అన్నదమ్ములకి దూరంగా ఉంటూ నా గౌరవం నేను నిలుపుకున్నాను. స్కూల్లో పనిచేస్తూనే పిల్ల చదువు సంచలు చూసుకుంటూనే ప్రైవేటుగా BA కట్టాను. తర్వాత సెలవు పెట్టి B.Ed చేశాను. పిల్ల కాస్త ఎదిగేసరికి హై స్కూల్లో ఉద్యోగం వచ్చింది. ఆ స్కూల్లోనే శివానిని చేర్పించాను. అది కాలేజీ చదువు పూర్తి చేసి పారామెడికల్ కోర్స్ చేసింది. మంచి ఉద్యోగం సంపాదించుకోగలిగింది దాని ప్రతిభతోనే. మా బతుకులు మేము బతుకుతున్నాం, మా భవిష్యత్తును మేము నిర్మించుకుంటున్నాం అని తృప్తి పడనివ్వదు సమాజం. మాకు వర్తమానము భవిష్యత్తు తప్ప గతం లేదు అని మేమిద్దరం అనుకుంటే సరిపోదు అని వెక్కిరించినట్టు మాకు గతాన్ని గుర్తు చేస్తుంది, గతాన్ని తవ్వి తీస్తుంది, చేయని నేరానికి దోషులుగా చేసి నిలబెడుతుంది. యుక్త వయసు వచ్చిన పిల్లకి, చదువు ఉద్యోగం ఉన్న పిల్లకి పెళ్లి చెయ్యాలనుకోవడం నేరమా? ఆ పిల్ల పెళ్లి చేసుకుని సుఖపడాలనుకోవడం నేరమా? ఆ పిల్లకి ఒక తల్లి ఉండడం నేరమా? ఏ సంబంధం వచ్చినా ముందుగా తండ్రి ఏడి అని అడుగుతారు. తండ్రి తాలూకు తక్కిన బంధువుల గురించి అడుగుతారు. పిల్ల ఉద్యోగము రూపురేఖలు చూసి తక్కిన వాటికి ఎలాగో సర్దుకున్నా కట్నం మాటెత్తుతారు. కట్నం ఆశ చల్లార్చాలని చూసిన పిల్ల తల్లి ఒక ఆటంకం అయిపోతుంది వాళ్ళకి. శివాని తెగేసి చెప్తోంది వాళ్ళకి, అమ్మ నా దగ్గరే ఉంటుంది అని. అదొక్కటే అభ్యంతరం అవుతోంది. పాల గ్లాసులో విషపు చుక్క వేసినట్టుగా ఉంటోంది వాళ్ళకి. తండ్రి పోయి తల్లి ఒక్కర్తి ఉంటే ఆ తల్లి బాధ్యత కొడుకు తీసుకోవాలనుకోడా? అలా తీసుకోకపోతే ఆ కొడుకు మంచివాడనిపించుకోడు. భార్య అతనికి సహకరించకపోతే స్వార్థపరురాలనిపించుకుంటుంది. కానీ తండ్రి లేనప్పుడు ఒంటరిదైన తల్లిని దగ్గర పెట్టుకుంటానని కూతురు అంటే ఆమెకు అడ్డు చెప్తారు. ఆ అమ్మాయికి పెళ్ళయ్యాక ఆ బాధ్యత హక్కు లేవంటారు. ఆర్థికంగా స్తోమతున్నా వృద్ధాప్యంలో తమకు పిల్లల ఆసరాగా ఉండాలనుకోవడం సహజమే కదా. కానీ కొడుకులకున్న స్వేచ్ఛ దాన్ని ఉపయోగించుకున్నా ఉపయోగించుకోకపోయినా కూతుళ్ళకి మాత్రం ఉండదు. స్వేచ్ఛ కావాలి అని పట్టుబడితే కావాలనుకున్న జీవితం లభించడం లేదు. నా గురించి నువ్వు బెంగపెట్టుకోకమ్మా, ఎల్లకాలము బతకను, ఉన్నన్నాళ్ళు నా తంటాలేవో నే పడతాను అంటూనే ఉన్నాను. ఒంటరిగా నువ్వెందుకు తంటాలు పడాలి? నువ్వు నా దగ్గర ఉండకూడదని షరతు పెట్టడానికి వాళ్ళెవరు అంటుంది శివాని. అలా నిలదీసినట్టు మాట్లాడితే స్వేచ్ఛ కావాలో మొగుడు కావాలో తేల్చుకో అంటారు. ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళడం సంప్రదాయం. ఒకసారి ఆడపిల్లని అత్తవారింటికి పంపించాక పుట్టింటి వారికి ఆడపిల్ల మీద హక్కు ఉండదు. అత్తవారికి సేవలు చేయడమే ఆడపిల్ల ధర్మం అని గుర్తు చేశాను. ఆడపిల్ల ధర్మం, మగవాడి ధర్మం, పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు అని తేడాలు పెట్టి ఆడపిల్లకు అన్యాయం చేయడమేనా ధర్మము సంప్రదాయము అంటే అని వాదిస్తుంది శివాని. మమ్మీ ఈ ప్రశ్న చూడు అంది శివాని హడావిడిగా. టీవీ కేసి చూస్తున్నప్పటికీ ఆ ప్రశ్న నా కంటికి కనిపించటం లేదు. శివాని జీవితం ముందు నిలిచిన ప్రశ్నే నన్ను సమాధానం చెప్పమంటోంది. నేను ఇన్నాళ్ళు స్వతంత్రంగా బతికి దాన్ని ఒక వ్యక్తిగా తీర్చిదిద్దడం వల్లనే దానికి ఈ ప్రశ్న ఎదురవుతోందా? నా భవిష్యత్తు గురించి ఆలోచించే నా కూతుర్ని చూసి గర్వించాలా?
దాని భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసిన నా అస్తిత్వానికి విచారించాలా? అయినా నా కూతురు పెళ్ళయ్యాక నన్ను తన దగ్గర అట్టిపెట్టుకోలేకపోతుందని బాధపడ్డం ఏమిటి? నేను నా కూతురికి సమస్యగా ఎందుకు అవ్వాలి? వాళ్ళ దగ్గర అసలు నేను ఎందుకు ఉండాలి? వాళ్ళ దగ్గర ఉంటే నా ఇంట్లో ఉన్న స్వతంత్రం నాకు ఉంటుందా? వాళ్ళకు అవసరమైనప్పుడు ఎప్పుడైనా పిలిస్తే వెళ్ళి కొన్నాళ్ళు ఉండి రావడం బాగుంటుంది. కొడుకైనా అంతే, కూతురైనా అంతే. ఇన్నేళ్ల పాటు ఇద్దరం కలిసి బతికాం కాబట్టి ఇక ముందు తను లేకుండా నేను ఒక్కరితిని ఉండలేననుకుంటోంది. ముందుగానే భయపడి భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసుకుని వర్తమానాన్ని చేజార్చుకుంటావా? శివానికి నచ్చచెప్పాలి. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారి రచన ప్రశ్నార్థకం విన్నారు. కథాకాలం జూన్ 2001. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.